హలో అందరికీ వెల్కమ్ టు విక్రమ్ ధర్ని టాక్స్. లాస్ట్ వీడియోలో అయితే మా పిల్లలు అల్లరల్లరిగా రక్షాబంధన్ అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూపించేశాను కదా. ఈ వీడియోలో అయితే మేము ముగ్గురం మా తమ్ముడితో ఎలా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నామో చూపించేస్తున్నాను. ఫస్ట్ అయితే అక్క అయితే తమ్ముడికి బొట్టు పెట్టేసి తర్వాత అయితే రాఖీ కట్టేస్తుంది. రాఖీ కట్టేసిన తర్వాత అయితే అక్క తమ్ముడికి అక్షింతలు అయితే వేసేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేస్తుంది. మేమైతే చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ అక్క రాఖీ కట్టిన తర్వాతే నేనైనా చెల్లైనా రాఖీ కడతాము. చెల్లి అయితే నేను అక్క రాఖీ కట్టే వరకు అయితే చెల్లి ఇంట్లో ఉన్నా కూడా రాఖీ కట్టదు. మేము ఎక్కడున్నా కూడా ఫస్ట్ ముగ్గురం ఒక చోటకు వచ్చి ముగ్గురం కలిసే ఒకేసారి రాఖీ కడతాము, ఒకరి తర్వాత ఒకళ్ళం. అక్క అయితే రాఖీ కట్టేసింది. నెక్స్ట్ అయితే నేను ఫస్ట్ అయితే తమ్ముడికి కుంకుమ బొట్టు అయితే పెట్టేశాను. పెట్టేసి రాఖీ అయితే కట్టేస్తున్నాను. రాఖీ కట్టేసిన తర్వాత అయితే తమ్ముడికి స్వీట్ అయితే సేమియా తినిపించేసి తర్వాత అయితే అక్షింతలు వేసేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసాను. మేము వీడియో తీసుకుంటుంటే మా పిల్లలు అయితే గొడవ అయితే చేసేస్తున్నారు. మేము వాళ్ళని సెట్ చేసేసి తర్వాత రాఖీ కట్టేసేటప్పటికైతే చాలా లేట్ అయిపోయింది. అందుకని వీడియో అయితే కొంచెం డల్గా ఉంది. నైట్ అయిపోయింది మేము రాఖీ కట్టేటప్పటికైతే మా పిల్లలతో. నేను కూడా రాఖీ అయితే కట్టేశాను. నా బ్లెస్సింగ్స్ అయితే తమ్ముడికి ఇచ్చేసాను. నెక్స్ట్ అయితే మా చిన్న చెల్లి కూడా వచ్చేసి తమ్ముడికి బొట్టు పెట్టేసి నెక్స్ట్ అయితే రాఖీ కట్టేసింది. రాఖీ కట్టేసిన తర్వాత అయితే తమ్ముడికి స్వీట్ తినిపించేసి తర్వాత అయితే తను కూడా అక్షింతలు వేసేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేస్తుంది. చెల్లి కూడా అయితే రాఖీ కట్టడం అయితే అయిపోతుంది. ఈ ఇయర్కి మేమైతే మా తమ్ముడితో మేము ముగ్గురం ఇలా అయితే రాఖీ సెలబ్రేట్ చేసేసుకున్నాము. రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత అయితే నలుగురం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకుందామని చూస్తున్నాము. మా పిల్లలతో అయితే అస్సలు కుదరలేదు. లాస్ట్కి నైట్ అయిపోయింది మేము ఫోటో దిగేటప్పటికి. ఫొటోస్ అయితే ఇలా వచ్చేసాయి. నెక్స్ట్ అయితే మా తమ్ముడు తను తెచ్చిన గిఫ్ట్స్ అయితే మా ముగ్గురికి అయితే ఇచ్చేసాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.